అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట, విచ్ ఈజ్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అనే ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే టాపిక్ ఉందో, ఆ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ సో కేస్ యాక్చువల్గా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. సో దానివల్ల డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేశాను తక్కువలో తక్కువ ఉండే విధంగా. ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే కనుక దయచేసి ఇగ్నోర్ చేయండి. ఎస్క్యూఎల్ చెప్పుకునే ఈ లెక్చర్ సిరీస్లో ఇవాళ ఈ వీడియో అనేది పార్ట్ 1గా ఉండబోతుంది. అండ్ రానున్న పార్ట్స్లో మొత్తం ఎస్క్యూఎల్ కవర్ చేస్తాను. అండ్ ఇవాళ బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే సింగిల్ టేబుల్ మీద ఏవైతే మేజర్ ఆపరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ముందుగా వంశీ భవాని ఛానల్ కనుక మీరు కొత్తది కనుక దయచేసి వంశీ భవాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఎస్క్యూఎల్ అంటే ఏంటి? సో నేను ఫుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్పి. బట్ ఇది దేనికి వాడతారు? ఇది మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా డేటా బేసెస్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, డేటా బేసెస్. సో డేటా బేసెస్ అంటే ఏంటో చెప్తాను. సో ముందుగా అసలు డేటా బేసెస్ మీద ఇది ఏం చేస్తుంది అంటే, డేటా బేసెస్లో ఇన్సర్షన్ కానీ, ఓకే, డెలీషన్ కానీ, అప్డేషన్ కానీ ఆర్ క్వెరీ కానీ, ఈ 4 ఏవైతే మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయో ఈ 4 మేజర్ ఆపరేషన్స్ చేయడానికి ఎస్క్యూఎల్ పనికొస్తుంది. సో ఇన్సర్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ముందుగా ఇవి ఏంటో చెప్పే ముందు డేటాబేస్ అంటే ఏంటో చెప్తాను కదా. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ దట్. డేటాబేస్ అంటే యాక్చువల్గా ఒక కలెక్షన్ అనమాట. ఓకే, కలెక్షన్ ఆఫ్ వాట్? కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్, collection of indexes, collection of procedures or collection of any other construct of this kind. ఓకే, సో మేజర్గా మీకు ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇండెక్సెస్ అంటే ఏంటో కానీ, ప్రొసీజర్స్ అంటే ఏంటో కానీ తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, సో బేసిక్గా మీరు ప్రస్తుతానికి డేటాబేస్ అనేది కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్ అనుకోవచ్చు. సో ఓకే అన్న, బాగానే ఉంది. రిలేషన్స్ అంటే ఏంటి అంటే, రిలేషన్స్ అంటే ఏం లేదు, మనం మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో టర్మినాలజీ వాడుతున్నప్పుడు టేబుల్స్, ఏవైతే మన టేబుల్స్ ఉంటాయో టేబుల్స్ని రిలేషన్స్ అంటూ ఉంటాం అనమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఎస్క్యూఎల్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ మీద ఇన్సర్షన్ కానీ, అంటే కొత్త టపుల్స్ అంటే మళ్ళీ టపుల్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఓకే, ఇది ఒక టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క కాలం నేమ్ సీరియల్ నంబర్. ఓకే, దీన్ని నేమ్, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్. ఓకే, ఇది 1 2 నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బీబీ, రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2. సో ఈ విధంగా ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇదైతే ఈ రికార్డ్ ఉందో, సో ఇది ఒక రికార్డ్ అనమాట టేబుల్లో. అదేవిధంగా ఇది ఒక రికార్డ్ అనమాట టేబుల్లో. సో వీటిని మనం విడిగా ఏమని పిలుస్తాం? రోస్ ఆఫ్ టేబుల్ అంటాం కదా. కానీ మళ్ళీ మన డేటాబేస్ మేనేజ్మెంట్ టెర్మినాలజీలో దీన్ని టపుల్ అంటాం అనమాట. ఓకే, టపుల్స్. సో ఒక టపుల్ అనేది ఒక రోతో సంబంధించింది అనమాట. సో 1 టపుల్ ఈజ్ సిమిలర్ టు 1 రో ఇన్ అ టేబుల్, ఇన్ అ రిలేషన్. సో ఒక టపుల్ని ఇన్సర్ట్ చేయడానికి కానీ, ఒక టపుల్ని డిలీట్ చేయడానికి కానీ, ఒకటే అని కాదు, మోర్ దెన్ 1 కూడా అవ్వచ్చు. ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేయడం కానీ, ఆర్ అప్డేట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కదా, రోల్ నెంబర్ 1. సో ఆ రోల్ నెంబర్ 1 నేను 4తో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ కెన్ ఆల్సో బి డన్. సో ఇది అప్డేషన్ అనమాట. సో ఈ విధంగా అప్డేషన్ కానీ ఆర్ క్వెరీ అంటే ఏంటి అంటే, సో మన దగ్గర డేటాబేస్ ఉంది, టేబుల్ ఉంది, ఓకే, రిలేషన్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఏం చేయాలంటే, ఎవరిదైతే రోల్ నెంబర్, సో ఈ విధంగా నేను క్వెరీ రాయొచ్చు. క్వెరీ అంటే బేసిక్ ఏంటంటే, ఒక టేబుల్ మీద ఒక క్వెరీ అనేది ఒక స్టేట్మెంట్ అనుకోండి. ఓకే, ఒక స్టేట్మెంట్ అనుకోండి క్వెరీ అంటే. సో ఈ స్టేట్మెంట్ రన్ చేయడం వల్ల మనకి ఒక అవుట్పుట్ రావాలి. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రోల్ నెంబర్ 4 ఉన్న వ్యక్తి యొక్క పేరు కావాలి. ఓకే, సో అప్పుడు రన్ చేసే స్టేట్మెంట్ని మీరు క్వెరీ అంటారు. ఓకే, బేసిక్గా క్వెరీ అంటే ఏంటి? క్వెరీ అంటే మీరు ఇన్ జనరల్ ఇంగ్లీష్లో క్వెరీ అంటే మనం డౌట్ అంటాం కదా. సో అదే మీకు డౌట్ వచ్చింది ఏమని, ఆ టేబుల్లో రోల్ నెంబర్ 4 ఉన్న వ్యక్తి యొక్క పేరు ఏంటి? సో దట్స్ ఎ డౌట్. ఆ క్వెరీని మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడి ఆ యొక్క డేటాబేస్లో అడుగుతున్నారు
క్వెరీ చేస్తున్నారు. సో దాన్ని క్వెరీ అంటారు. ఓకే, సో ఈ విధంగా మీరు ఎస్క్యూఎల్ వాడి ఈ మేజర్ 4 ఆపరేషన్స్ చేయొచ్చు ఒక డేటాబేస్ మీద. ఓకే, సో బేసిక్గా ఆపరేషన్స్ 1 by 1 తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద మేజర్ ఆపరేషన్స్. ఓకే, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ఈ క్వెరీస్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఉంటాయి కదా. సో 1 by 1 ఈ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ అండ్ కన్స్ట్రక్ట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సో వీల్ బిగిన్ విత్ బేసికలీ ఫస్ట్ సెలెక్ట్తో బిగిన్ చేద్దాం. ఓకే, సో ముందుగా నేను ఈ ఏదైనా సరే కన్స్ట్రక్ట్ చెప్పకపోయే ముందు ఒక చిన్న ఏమంటారు క్లారిఫికేషన్ ఇస్తాను. దేని గురించి అంటే మనకి ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందనుకోండి, C++ ఉంది, జావా ఉంది, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని చెప్పి ఒక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని రాస్తే ఈ విధంగా ఇది కరెక్టా? నో, ఇట్స్ రాంగ్. ఎందుకంటే మనకి సిలో కానీ C++లో కానీ ఆ లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకే, స్క్రీన్ మీద కనబడుతుందా? ఎస్, కేస్ సెన్సిటివ్. దీని మీనింగ్ ఏంటి అంటే కేస్ అంటే ఏంటంటే అప్పర్ కేస్, లోవర్ కేస్, దట్ మీన్స్ క్యాప్స్లో ఉందా, స్మాల్లో ఉందా అనేది ఆ యొక్క లాంగ్వేజ్లో స్పెసిఫిక్ అనమాట. సో దిస్ వర్డ్ అంటే ఈ ఇంట్ అండ్ ఈ ఇంట్ ఈ యొక్క లాంగ్వేజెస్లో డిఫరెంట్ బికాస్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. బట్ ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. ఓకే, కాబట్టి నాట్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇప్పుడు ఏవైతే నేను స్టేట్మెంట్లు కానీ క్వెరీలు కానీ చెప్తానో అవన్నీ కూడా మీరు ఐదర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉన్నా, క్యాపిటల్ లేకపోయినా, అన్ని క్యాపిటల్లో ఉన్నా, అన్ని క్యాపిటల్ లేకపోయినా, ఏ విధంగా ఉన్నా స్పెల్లింగ్ కరెక్ట్ అయితే అది కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి దట్ విల్ బీ రన్నింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మీరు ఏదైతే గుర్తుంచుకోవాలో. సెకండ్ థింగ్, మనకి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సెమీకాలన్తో ఎండ్ చేస్తాం. పైథాన్తో ఎండ్ చేయడం అది వేరే విషయం. నేను చెప్పేది ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో మనం సెమీకాలన్తో ఎండ్ చేస్తాం. బట్ ఎస్క్యూఎల్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ యొక్క లాంగ్వేజ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్లో మనకి సెమీకాలన్ ఉంటుంది. బట్ దెర్ ఆర్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ 2 వేర్ మనకి సెమీకాలన్ ఉండదు. సో మనం ఈ యొక్క వీడియోలో మాత్రం సెమీకాలన్ ఉందని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీస్ వర్ ద క్లారిఫికేషన్ ఏదైతే నేను ముందే మీకు చెప్దాం అనుకున్నాను. ఇక్కడి వరకు మీకు అంతా క్లియర్ అనుకుంటున్నాను. అండ్ గైస్, ఒకవేళ మీరు మంచం మీద పడుకుని ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే కనుక దయచేసి లేవండి అండ్ ఒక బుక్ తీసుకోండి చేతిలో. బికాజ్ వీడియో జస్ట్ వినడం వల్ల మనకు వచ్చేదైతే ఏముండదు. ఓకే, మీకు టైం వేస్ట్ అండ్ నెట్ వేస్ట్. ఓకే, అండ్ నాకు కూడా వచ్చేదేం లేదు. బికాజ్ నేను ఈ వీడియో చేసేది వ్యూస్ కోసం కాదు, ఇట్స్ ఓన్లీ టు షేర్ నాలెడ్జ్. కాబట్టి ఇద్దరికి బెనిఫిట్ ఏం కాదు. బట్ ఒకవేళ మీరు ఈ నోట్స్ తీసుకుని ఈ వీడియో వింటే కనుక దట్ విల్ బీ రియలీ బెనిఫిషియల్ ఫర్ యూ. బికాజ్ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఓకే, సో నోట్స్ తీసుకోండి అండ్ స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్ యూ, సెలెక్ట్ స్టేట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా ఏదైనా సరే, ఇప్పుడు నేను క్వెరీ లాంగ్వేజ్ చెప్పాను కాబట్టి మనకి ఒక టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తేనే మీకు అది ఏం చెప్తున్నానో అనేది అర్థమవుతుంది కదా. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ టేబుల్ ఇందా ఎగ్జాంపుల్ బాగుంది కాబట్టి అదే కంటిన్యూ అయిపోదాం. ఓకే, సీరియల్ నంబర్, నేమ్ అండ్ రోల్ నంబర్ 1 2 3 4 ఉన్నాయనుకుందాం. ఓకే, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేరు ఏ, తర్వాత పేరు బి, తర్వాత పేరు సి, తర్వాత పేరు డి, రోల్ నంబర్ 6 22 18 9 అనుకుందాం. ఓకే, సమ్ ర్యాండమ్ నంబర్స్. ఇప్పుడు ఈ సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే, లెట్స్ సి, ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్ట్ని ఏం చేస్తుందో చెప్పే ముందు దీని ఒక సింటాక్స్ ఏంటి చెప్తా. ఓకే, మీరు రాసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ యాక్చువల్లీ. సో దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇది ఈ యొక్క సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. సో ఏంటి, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్స్. సో బేసిక్గా ఇది చేసేది ఏంటి అంటే, ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పేస్తా, దట్ విల్ బీ మోర్ ఈజీ టు అండర్స్టాండ్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, ఇక్కడ మనకున్న కాలమ్స్ ఏంటి, నేమ్ మరియు రోల్ నెంబర్ కదా. సో నేమ్ కామా రోల్ నెంబర్.
రోల్ నెంబర్. ఓకే, ఫ్రమ్ ఏం చెప్పాను, టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టేబుల్ నేమ్ పేరు స్టూడెంట్ టేబుల్ అనమాట. సో ప్రతి ఒక్క టేబుల్కి మనకు నేమ్ ఉంటుంది డేటాబేస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ పేరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్, ఫ్రమ్ స్టూడెంట్. సో దిస్ ఇస్ అ క్వెరీ, ఇది ఒక క్వెరీ అనమాట. సెలెక్ట్ నేమ్ రోల్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే, ఏం అవుట్పుట్ వస్తుందంటే మనకి, ద అవుట్పుట్ విల్ బి టేబుల్, దేంట్లో అయితే మనకి నేమ్ మరియు రోల్ నెంబర్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ రోల్ నెంబర్. స్పెల్లింగ్ కరెక్ట్ లేకపోతే ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాజ్ 1 2 3 4 సారీ నేమ్ కదా, నేమ్ కాబట్టి దిస్ విల్ బి మనకి ఏబిసిడి కదా, ABCD. ఓకే, అండ్ రోల్ నెంబర్ 5 22 18 9. సో ఇది అవుట్పుట్ అనమాట మనకి. సో ఒక టేబుల్లో ఎప్పుడైనా సరే మీరు ఒక సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ కాలమ్స్ని మొత్తాన్ని అవుట్పుట్ చేయాలనుకుంటే మీరు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని వాడతారు. సో ఈ విధంగా మనం ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే అవుట్పుట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్. ఓకే, సో నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈజ్ సెలెక్ట్ డిస్టింక్ట్. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ డిస్టింక్ట్లో ఏం జరుగుతుంది అంటే చూడండి. లెట్ us టేక్ దిస్ వన్, ఒక టేబుల్ అనుకుందాం ఇది. ఓకే, ఫస్ట్ కాలమ్ అగైన్ సీరియల్ నెంబర్ అనుకుందాం, సెకండ్ కాలమ్ నేమ్ అనుకుందాం. ఓకే, అండ్ థర్డ్ కాలమ్ పేరు ఏమనుకుందాం, మేబీ కాస్ట్ అనుకుందాం, కాస్ట్. ఓకే, ఆర్ yeah, this we can continue with. For example, serial number 1 2 3 4 పేరు ABC, కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి అంటే కాస్ట్ అనమాట. సో ఇతను లైక్ సీరియల్ నెంబర్ అనేది షాప్ యొక్క సీరియల్ నెంబర్ అనుకుందాం. ఈ టేబుల్ పేరు ఎగ్జాంపుల్ స్పెండ్ అనేది టేబుల్ పేరు. ఓకే, టేబుల్ పేరు ఏదైనా ఉండొచ్చు, నేను టేబుల్ పేరు స్పెండ్ అని పెట్టాను. ఓకే, ఈ సీరియల్ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ షాప్ యొక్క సీరియల్ నెంబర్ అనుకుందాం. సో ఏ అనే వ్యక్తి సీరియల్ నెంబర్ 1 షాప్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. సీరియల్ నెంబర్ 2 అనే షాప్లో 20 రూపాయలు ఖర్చు పెట్టాడు. సీరియల్ నెంబర్ 3 అనే షాప్లో బి అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఖర్చు పెట్టాడు. సి 100 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్ట్ చెప్పాను కదా, సెలెక్ట్ డిస్టింక్ట్ కదా. సో ఈ సెలెక్ట్ డిస్టింక్ట్ అనే ఈ ఏమంటారు క్వెరీ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ మొత్తం సేమ్. ఓకే, ఇందాక ఏదో సింటాక్స్ చేసాము, సెలెక్ట్ దెన్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. బట్ సెలెక్ట్ పక్కన మనకి సెలెక్ట్ డిస్టింక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ డిస్టింక్ట్ నేమ్, కాలమ్ నేమ్స్ కదా. సో ఒక సింగిల్ నేమ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో నేను సింగిల్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, సింగిల్ కాలమ్ నేమ్ ఫ్రమ్ స్పెండ్ సెమీకోలన్ అన్న. ఇందాక ఎఫ్ క్యాపిటల్ పెట్టి ఇప్పుడు స్మాల్ పెట్టామంటే దట్స్ వాట్ ఐ సెడ్, ఇది కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి ఐదర్ ఆఫ్ ద వేస్ పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే, ఇన్ జనరల్ డిస్టింక్ట్ లేకపోతే మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఆ టేబుల్ మొత్తం ప్రింట్ అయిపోవాలి. సో మనకి టేబుల్ ఏమేమి పెట్టాలంటే నేమ్. ఓకే, ఇక్కడ మనకి AABC ప్రింట్ అవ్వాలి. డిస్టింక్ట్ ఉంది కాబట్టి ఏవైతే రిపీట్ అవుతున్నాయో అది ఒకసారి ప్రింట్ అవుతుంది. సో నేమ్ అనేది వస్తుంది కాలం, బట్ ఓన్లీ ABC మాత్రమే మనకి అవుట్పుట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ సెలెక్ట్ డిస్టింక్ట్. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ టు యూ. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకున్న ఆ స్టేట్మెంట్ ఆర్ కాన్సెప్ట్ ఏంటి అంటే వేర్ క్లాజ్. సో క్లాజ్ ఎందుకంటున్నాం అంటే ఇది వేరే ఇందాక డిస్కస్ చేస్తున్న సెలెక్ట్ కానీ సెలెక్ట్ డిస్టింక్ట్ కానీ అటువంటి స్టేట్మెంట్స్తో వాడాలన్నమాట. సో దిస్ ఇస్ అ క్లాజ్. ఒకతే వేర్ అనేది పనిచేయలేదు, ఇట్ హ్యాస్ టు బి ఇన్ కాంబినేషన్ విత్ సమ్ అదర్ స్టేట్మెంట్. ఓకే, దట్ ఈస్ వేర్ క్లాజ్. సో వేర్ క్లాజ్ ఎక్కడ వాడతాం? ఓకే, అందుకోసం కూడా మళ్ళీ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిందే, బికాజ్ ఎగ్జాంపుల్ లేకుండా నేను మీకు చెప్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బెనిఫిషియల్ అని నాకు అనిపిస్తుంది. సో మేబీ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సీరియల్ నెంబర్ ఇది పేరు రాయట్లేదు, మళ్ళీ సీరియల్ నెంబర్ అనుకుందాం, ఇది నేమ్ అనుకుందాం, ఇది కాస్ట్ అనుకుందాం, ఇది A1 2 3 4 AA
అండ్ బీసీ అనుకున్నాం కదా ఇందాక. ఐ డెంట్ రిమెంబర్ కాస్ట్ ఎగ్జాక్ట్గా 5, 10, 50, 100 అనుకుంటా ఏమో సంథింగ్. ఓకే, సో ఈ విధంగా టేబుల్ ఉంది అనుకుందాం. ఈ టేబుల్ పేరు ఇందాక ఏం పెట్టుకున్నాం, మళ్ళీ పెట్టుకున్నాం స్పెండ్. ఓకే ఓకే గుడ్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఎవరైతే కాస్ట్ 100 ఖర్చు పెట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలి నాకు. ఓకే, ఏమన్నాను, ఎవరైతే 100 రూపీస్ ఖర్చు పెట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం. సో వాళ్ళ సీరియల్ నెంబర్, ఏ షాప్లో కొన్నారు, పేరేంటి, ఓకే, అండ్ ఆబ్వియస్లీ 100 కాబట్టి ఆ కాస్ట్, ఈ 3 కూడా మనకు ప్రింట్ అవ్వాలి, డీటెయిల్స్ మొత్తం ప్రింట్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ కాస్ట్ 100 అవుతుందో, సో మనకు ఒక కండిషన్ ఉంది. సో ఆ కండిషన్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్వియస్లీ వేర్ క్లాస్ వాడతాం. అందుకే కదా ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది. సో సింటాక్స్ ఏంటి అంటే వేర్ క్లాస్కి సింటాక్స్ ఆఫ్ వేర్ క్లాస్ యాజ్ ఎ షెడ్యూల్ ఇండిపెండెంట్ కాదు కాబట్టి సెలెక్ట్, ఇక్కడ డిక్షనరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే, బట్ సమ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ కాలమ్ నేమ్స్, ఓకే, కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇక్కడ వరకు మీరు చూసిన వెంటనే మీకు అనిపిస్తుంది సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉందని. ఇక్కడ ఇలా వస్తుంది వేర్ ఆ కండిషన్. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. రాసుకోండి సింటాక్స్. ఓకే, దీని ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 100 రూపీస్ కావాలి కదా, 100 రూపీస్ ఉన్న ఎవరైతే స్పెండ్ చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలి. సో దానికోసం సెలెక్ట్ స్టార్, మీనింగ్ ఏంటో చెప్తాను నేను మళ్ళీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, స్పెండ్, వేర్ దీని మీద కాస్ట్ కదా, కాస్ట్ ఈక్వల్ టు 100. ఇది క్వెరీ అనమాట. ఓకే, సో అన్న స్టార్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ మీకు కావాలో అప్పుడు మీరు స్టార్ అని పెడతారు. స్టార్ బదులు మీరు ఇక్కడ సెలెక్ట్ ఎస్ఆర్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ కామా ఇది నేమ్ కామా దిస్ ఈజ్ కాస్ట్ అని చెప్పి రాయొచ్చు. కానీ ఈ 3 రాయి బదులు ఉత్తి స్టార్ రాస్తే ఇట్ విల్ వర్క్ ద సేమ్. సో అందుకని చెప్పి మనకి ఎప్పుడైతే అన్ని కాలమ్స్ కావాలో అప్పుడు స్టార్ వాడతాం. ఫ్రమ్ స్పెండ్ టేబుల్ నేమ్, సో కాస్ట్ ఈక్వల్ టు 100. సో ఇదేంటి అంటే కండిషన్. సో మనం చెప్పాం కదా వేర్ లోపల కండిషన్ రాస్తాం. సో కాస్ట్ ఎప్పుడైతే 100 అవుతుందో ఆ కేసులో మనకు అవుట్పుట్ రావాలి. సో ఈ విధంగా మనం ఈ యొక్క కండిషన్ అనేది వేర్ క్లాస్ వాడి స్పెసిఫై చేస్తాం. సో అవుట్పుట్ దీనికి ఏమవుతుంది అంటే ఈ విధంగా ఒక టేబుల్ వస్తుంది, మళ్ళీ ఆబ్వియస్లీ టేబులే వస్తుంది. ఓకే, సింగిల్ రికార్డ్ అనే టేబులే వస్తుంది, మల్టిపుల్ రికార్డ్స్ అనే టేబులే వస్తుంది. దిస్ విల్ బి ఎస్ఆర్ నంబర్, నేమ్, కాస్ట్, ఇక్కడ 4C100 ప్రింట్ అవుతాయి. సో దిస్ విల్ బి ద అవుట్పుట్. ఈ విధంగా మనకి వేర్ క్లాస్ అనేది పనిచేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఆపరేటర్స్. ఏం ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు అండ్ ఆర్ ఆపరేటర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఎలాగైతే క్లాజెస్ స్టేట్మెంట్స్ లోపల వాడతామో అలాగే ఈ ఆపరేటర్స్ అనేవి మనం క్లాజెస్ లోపల వాడతాం అనమాట. సో ఎలా వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం అనేది చూపిస్తాను. అగైన్ వి నీడ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఈసారి ఎగ్జాంపుల్ ఏం ఇస్తున్నాం అంటే లెట్స్ టేక్, ఓకే, టేబుల్ మొత్తం స్క్రీన్ మీద వస్తుందని చెప్పి ఇట్స్ కమింగ్. సో ఈ విధంగా ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఓకే, ఫస్ట్ కాలమ్ వచ్చేసి రోల్ నెంబర్, ఓకే, సెకండ్ వచ్చేసి నేమ్ అనుకుందాం, థర్డ్ వచ్చేసి సబ్జెక్ట్ 1లో మార్క్స్, ఇది సబ్జెక్ట్ 2లో మార్క్స్, ఇది సబ్జెక్ట్ 3లో మార్క్స్. సో కొన్ని ఎంట్రీస్ ఎంటర్ చేద్దాం. 1, 2, 3, 4 నేమ్ ABCD. సబ్జెక్ట్ 1 మార్క్స్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 20, దీంట్లో 30 వచ్చినాయి, దీంట్లో 40 వచ్చినాయి, దీంట్లో 18 వచ్చాయి, దీంట్లో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 25 అనుకుందాం, దీంట్లో 80 వచ్చినాయి అనుకుందాం, దీంట్లో 35 వచ్చాయి, దీంట్లో 40 వచ్చాయి, దీంట్లో 65 వచ్చాయి అనుకుందాం. మేబీ సబ్జెక్ట్ ఈజీ అనుకుంటా, అందరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే, సో ఈ టేబుల్ పేరు ఏమనుకుందాం, మార్క్స్. ఓకే, దిస్ ఇస్ టేబుల్ నేమ్ మార్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అంటే మనకి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఎప్పుడైతే ఆ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1లో మార్క్స్ అనేవి 20 వచ్చాయి, సబ్జెక్ట్ 2లో మార్క్స్ అనేవి 30 వచ్చాయి. ఓకే, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది రావాలి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. సో మళ్ళీ ఆబ్వియస్లీ చెప్పాను కాబట్టి ఇది క్లాస్ లోపల యూస్ చేస్తాం కాబట్టి క్లాస్ ఏమో స్టేట్మెంట్ లోపల యూస్ చేస్తాం. సో రెండు రాసుకోవాలి. సెలెక్ట్ రాద్దాం. సెలెక్ట్ డీటెయిల్స్ మనకు కావాలి, అన్ని కావాలి కాబట్టి స్టార్
ఓకే, సెలెక్ట్ స్టార్. అండ్ దాని తర్వాత మనకి క్వెరీలో ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్రమ్ టేబుల్ నేమ్ కావాలి కాబట్టి టేబుల్ నేమ్ మార్క్స్. ఓకే, మార్క్స్ వేర్ కండిషన్ కావాలి కాబట్టి వేర్ subject1 sub1 ఈక్వల్ టు ఎంత 20. ఇక్కడ మనకి ఈ ఆపరేటర్ అనేది వస్తుంది. అండ్ subject2 ఈక్వల్ టు 30. ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. సో ఆబ్వియస్లీ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే టపుల్స్ ఏంటి, ఒకటే ఉంది అండ్ దిస్ వన్. సో ఇది ఒకటే ప్రింట్ అవుతుంది. ఓకే, సో అండ్ ఓకే అన్న ఆర్ ఎలాగా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండిషన్ చూద్దాం ఏమవుతుంది. లెట్స్ సీ subject2 ఈక్వల్ టు 40 ఆర్ subject3 ఈక్వల్ టు 40. ఇందాక అండ్ అంటే ఆ యాండ్కి లెఫ్ట్లో ఉన్నది రైట్లో ఉన్నది రెండు సాటిస్ఫై అవుతేనే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. బట్ ఆర్ అంటే ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ రెండింటిలో ఏది ఒకటి సాటిస్ఫై అయినా ఆర్ రెండు సాటిస్ఫై అయినా, ఓకే, మినిమం ఒకటి సాటిస్ఫై అవ్వాలి, అవుతే మనకి అది అవుట్పుట్లో వస్తుంది. సో ఏంటి, subject2 40 అవ్వాలి, లేకపోతే subject3 40 అవ్వాలి. ఓకే, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఏం రావాలి, ఆబ్వియస్లీ మనకి అవుట్పుట్ టపుల్ 1 అంటే ఈ రో అండ్ టపుల్ 4 ఈ రెండు రోస్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఆపరేటర్స్ అనేవి పనిచేస్తాయి. సో ఈ విధంగా మనకి నాట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. నాట్ అంటే ఏం లేదు, సో వెన్ నాట్ ఆఫ్ ఇదని పెట్టచ్చు. సో నాట్ subject2 ఈక్వల్ టు 40 అంటే సో 40 కానప్పుడు అని. ఓకే, సో ఆ విధంగా మీరు నాట్ని కూడా ఆపరేటర్గా వాడచ్చు. సో ఐ హోప్ దట్ యూ కెన్ మేనేజ్ అని చెప్పి, దట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాట్ పెట్టాను అనుకోండి, 40 అవ్వకూడదు subject2 ఆర్ subject3 40 అవ్వాలి. ఓకే, అప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తాయి, subject2 40 అవ్వకూడదు ఆర్ subject3 అనేది 40 అవ్వాలి. ఇది 40 కాదు, సో ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది 40 కాదు, ఇది ప్రింట్ అవుతుంది. ఇది 40, ఓకే, సో ఇది ప్రింట్ అవ్వదు. subject3 40 అది కాదు, రెండు. సో ఇప్పుడు మీరు ఈ 4th టేబుల్లో చూస్తే ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, ఓకే ఐఎమ్ సారీ, ఇప్పుడు చూసాను నేను యాక్చువల్గా నేను 4 నేమ్స్ రాసా బట్ ఓన్లీ 3 యాడ్ చేసా. సో లెట్స్ సి ఈ సి లీడ్ అనుకుందాం. ఓకే, సో 1 2 4 ఉన్నారు. సో ఈ 1కి 2కి ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్కి ఇక్కడ నాట్ రాస్తే, బట్ ఈ 4 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఐదర్ subject2 అనేది 40 అవ్వకూడదు ఆర్ subject3 అనేది 40 అవ్వాలి, రెండు సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు, ఈ లాస్ట్ ప్రింట్ అవ్వదు. ఓకే, సో అదేవిధంగా నాట్ కూడా వాడచ్చు మీరు. ఓకే, సో ఇది అదే అనుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఆర్డర్ బై అనమాట. సో ఆర్డర్ బై అని కూడా మీరు క్లాజ్ అనే అనుకోవచ్చు. ఓకే, ఆర్డర్ బై, సో పేరు చెప్పినట్టుగానే ఏదో ఒక దాన్ని ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ చేయడం అంటే అరేంజ్ చేస్తుంది, ఐదర్ అసెండింగ్లో ఆర్ డిసెండింగ్లో. ఓకే, అసెండింగ్ డిసెండింగ్ దేన్ని చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. సో లెట్స్ సీ దట్. టేబుల్ ఏమనుకుందాం, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టేబుల్ తీసుకుందాం, చాలా సింపుల్ టేబుల్. ఓకే, ఫస్ట్ పేరు పెడదాం. పేరు స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ అనేది పేరు. ఫస్ట్ కాలం రోల్ నెంబర్, సెకండ్ కాలం నేమ్. 1 2 3 4. ఓకే, ఆర్ మనం ఈ ఆర్డర్ బై యొక్క యూస్ తెలుసుకోవాలి కాబట్టి లెట్స్ సింగ్. మనకి ఇది రోల్ నెంబర్, ఇది నేమ్. ఇఫ్ యూ వాంట్ ఐ రైట్ ఇట్ రోల్ నెంబర్ నేమ్ 4631. ఓకే, అండ్ నేమ్ వీడి పేరు వచ్చేసి ఏ, వీడి పేరు వచ్చేసి DZX. సో ఇవి పేర్లు అనుకుందాం. సో ఇప్పుడు లెట్ మీ రైట్ దిస్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ స్టార్, సో అన్ని ప్రింట్ అవ్వాలి, అన్ని కాలమ్స్, ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఆర్డర్ బై సమ్ కాలం నేమ్ రాయాలి ఇక్కడ. సో నేను రోల్ నంబర్ అండ్ ఏదో కండిషన్ రాయాలి, అసెండింగ్ అని రాశా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై క్వెరీ. సో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ టేబుల్ వస్తుంది, ఫస్ట్ దాని పేరు రోల్ నెంబర్, సెకండ్ కాలం నేమ్, మళ్ళీ రాయట్లేదు. సో ఆర్డర్ బై రోల్ నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పాం కాబట్టి ఏవైతే ఈ యొక్క కాలంలో టపుల్స్ ఉన్నాయో ఆ కాలం స్పెసిఫిక్గా అన్నీ కూడా అరేంజ్ అవుతాయి అసెండింగ్ ఆర్డర్లో. సో 1
3, 4, 6 అనే ఆర్డర్లో లైక్ అరేంజ్ అవుతాయి. సో 1 కరస్పాండింగ్ ఏంటి ఎక్స్, 3 కరస్పాండింగ్ ఏంటి జెడ్, 4 కరస్పాండింగ్ ఏంటి ఏ, 6 కరస్పాండింగ్ ఏంటి డి. సో దిస్ విల్ బి ద అవుట్పుట్. సో మనం ఒక్క ఆర్ మోర్ దెన్ 1 కాలం, సో ఇక్కడ మనకి సింగిల్ కాలం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3 అండ్ సో ఆన్ కాలమ్స్ కూడా ఉండొచ్చు. అప్పుడు ఎలా జరుగుతుంది అన్న అసెండింగ్ డిసెండింగ్ ఏ యొక్క కాలం యొక్క ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటుంది అంటే అది ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కాలం 1 ఉంటుందో ఈ యొక్క ఆర్డర్లో, ఆ కాలం 1 యొక్క స్టేటస్ బట్టి, దాంట్లో ఉన్న వాల్యూస్ బట్టి ఆర్డరింగ్ జరుగుతుంది, అరేంజ్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఈ యొక్క కాలం 1 బట్టి అరేంజ్ చేసిందో ఆ కాలం 1లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రోల్ నెంబర్ కాబట్టి, రోల్ నెంబర్ యూనిక్ కాబట్టి మనకి మోర్ దెన్ 1 లైక్ సింగిల్ రోల్ నెంబర్కి మోర్ దెన్ 1 స్టూడెంట్స్ ఉన్నారు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేరే ఎగ్జాంపుల్ ఏమై ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అండ్ ఆ కంట్రీ నుంచి మన కాలేజ్కి వచ్చి చదువుతున్న స్టూడెంట్. సో ఒకే కంట్రీ నుంచి మోర్ దెన్ 1 స్టూడెంట్స్ కెన్ స్టడీ. సో అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ బట్టి అరేంజ్ పెట్టారు అనుకోండి, దీని మైట్ బి డూప్లికేట్. సో ఇండియా నుంచి 10 మంది ఉండొచ్చు. సో సెకండ్ కాలం బట్టి ఏవైతే ఫస్ట్ కాలం డూప్లికేట్స్ ఉన్నాయో, సేమ్ ఉన్నాయో వాటి యొక్క ఆర్డరింగ్ జరుగుతుంది. సో ఆ విధంగా ఆర్డరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అన్న ఇప్పటిదాకా నువ్వు లైక్ క్వెరీస్ మాత్రమే చెప్పావు. సో ఒక టేబుల్ ఇస్తే ఆ టేబుల్లో నుంచి మనకు కావాల్సిన సిచ్యువేషన్లో అవుట్పుట్ కావాల్సిన విధంగా తెప్పించుకోవడం చెప్పావు, క్వెరీస్ చెప్పావు. బట్ యూ సెడ్ దట్ ఎస్క్యూఎల్ అనేది మనం ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ అండ్ క్వెరీకి వాడతాం. సో ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఏంటి అన్న అంటే, సో దట్స్ వాట్ వీ విల్ డిస్కస్ నౌ. సో ఇప్పుడు మనం ఇన్సర్షన్ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ డిస్కస్ ఇన్సర్షన్. ఓకే, ఇన్సర్షన్ అంటే ఏం లేదు, ఒక టేబుల్లోకి వాల్యూస్ ఆ టబుల్స్ని ఇన్సర్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దాని నుంచి వాడుతుంది. మేబీ సీరియల్ నెంబర్ అనుకుందాం, నేమ్ అనుకున్నాం కదా, నేమ్ అండ్ కాస్ట్ అనుకున్నాం. సో అది తీసుకున్నాం. ఓకే, రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఉన్నాయి. పేరు ఏ, దీని పేరు జెడ్, దీని పేరు ఏమో సి. కాస్ట్ 50, 200, 75. ఓకే, ఈ విధంగా ఒక టేబుల్ ఉంది. సో ఈ విధంగా ఆల్రెడీ ఉన్న ఒక టేబుల్లోకి మీరు కొన్ని టపుల్స్ ఆర్ కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? దట్ ఈస్ వాట్ ఈజ్ ఇన్సర్షన్ మెంట్ బై. సో దానికి సింటాక్స్ ఏంటి అంటే, మనకి ఇన్సర్షన్లో 2 రకాల సింటాక్స్ ఉంటాయి. ఓకే, 2 చెప్తాను, 2 దేనికి ఒకటి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సో దీని పేరు టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదో అనుకున్నాం, స్పెండ్ అనుకున్నాం కదా, స్పెండ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ ఇక్కడ వాల్యూస్. ఓకే, దీని లోపల ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 1, 2, 3. సో 3 కాలమ్స్కి కరస్పాండింగ్గా మనం వాల్యూస్ని ఇక్కడ రాయాలి. సో 5 అనేది సీరియల్ నెంబర్ అనుకుందాం. పేరు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, మేబీ డి అనుకుందాం. అండ్ స్పెండ్ అనేది 200 అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ 1 సింటాక్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు, వాల్యూస్, ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్కి కరస్పాండింగ్ వాల్యూస్ని ఇక్కడ రాసి ఒక టపుల్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే క్వెరీ ఆర్ మేబీ దీన్ని మీ స్టేట్మెంట్ అండి, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక ఎంట్రీ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆ ఎంట్రీ ఏంటి అంటే 5D and 200. దిస్ ఈజ్ ద ఫస్ట్ సింటాక్స్. సో అన్న ఇంకోటి ఉందని చెప్పే కదా, అది దేనికి అని మీకు డౌట్ వస్తే, అది ఏంటి అంటే అట్ టైమ్స్ మనకి సో ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ కాస్ట్ చాలు. ఏ షాప్లో కొంటున్నాడో ఆ షాప్ యొక్క సీరియల్ నెంబర్ మనకు అవసరం లేదు. సో ఇది మనం ఇన్సర్ట్ చేయట్లేదు. ఓకే, ఈ 2 ఇన్సర్ట్ చేయాలి. ఇదేమో అవసరం లేదు, దిట్ కెన్ బి నల్. సో ఏది ఇన్సర్ట్ చేయకపోతే నల్ అయిపోతుంది అనమాట. సో ఇది నల్గా ఉండొచ్చు, బట్ ఈ 2 మనం యాడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దట్ ఈస్ ద సెకండ్ సింటాక్స్ అనుకోవచ్చు మీరు. అది ఏంటి అంటే ఇన్సర్ట్ ఇంటూ, ఓకే కింద రాస్తున్నాను బికాస్ స్పేస్ లేదు ఇక్కడ, టేబుల్ నేమ్, ఇక్కడ స్పెండ్ కాబట్టి స్పెండ్ ఇక్కడ పేర్లు అనమాట, ఏ కాలంలో మీరు ఇన్సర్ట్ చేయబోతున్నారు. ఓకే, కాలం నేమ్స్. సో నేమ్ అండ్ కాస్ట్. దీని తర్వాత వాల్యూస్, దిస్ విల్ బీ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండ్ 275. ఈ యొక్క స్టేట్మెంట్ మీరు రన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇంకొక టబుల్ యాడ్ అవుతుంది. అదేంటి అంటే
ఇక్కడ నల్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ ఈ అండ్ ఇది 275 అనమాట. సో ఈ విధంగా మనకు టేబుల్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఇన్సర్షన్ వర్క్స్. వీడియో ఆల్రెడీ పెద్ద అయిపోయింది కాబట్టి ఈ పార్ట్లో ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో మనం మేబీ ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ, జాయింట్స్ కానీ, అలియాసెస్ కానీ, అండ్ దెన్ బిట్వీన్ ఏవైతే ఆపరేటర్స్ ఉంటాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు సెలవు. కీప్ వాచింగ్ వంశీ భవాని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.